జనసేన పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఎంతో కాలం నుంచి పార్టీకి అండగా నిలబడినటువంటి వ్యక్తి బొలిశెట్టి సత్యనారాయణ గారు. పార్టీ కోసం ఆయన చాలా ఆయనకు పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని చెప్పి జనసేన పార్టీ అధికారికంగా ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ పరిస్థితిని మనం ఎలా చూడాలి? దాంట్లో ఇమడలేక బయటకు వచ్చారనుకోవాలా, లేదంటే పొమ్మని లేక పొగబెట్టి ఆయన బయటికి పంపారనుకోవాలా? పార్టీ నుంచి చాలా మంది బయటకు వస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళు. దీన్ని ఎలా చూడాలి? అదే సార్, నాకు అర్థం కాలేదు. నేను అప్పట్లో నన్ను రాజీనామా పెట్టమంటే నేను అడిగినాను, నేను ఏమైనా తప్పు చేస్తే ఏ గ్రౌండ్స్ తో తప్పు చేసినాను అనేది రాసి సస్పెన్షన్ చేయమని చెప్పాను. సస్పెన్షన్ చేయమంటే లేదులేండి, సస్పెన్షన్ అనేది లేదు, సో మీరు రాజీనామా ఇవ్వండి అని అడిగారు. సరే, రాజీనామా ఏ ప్యాటర్న్ లో రాయాలి, ఏ ఇబ్బందుల్లో లేకుండా, మీకు ఏ ఇబ్బంది కలగకుండా రాయాలో మీరే రాయండి, నేను సంతకం పెట్టి పంపిస్తాను అన్నాను. మరి ఇంతవరకు మళ్ళీ నన్ను రాజీనామా లెటర్ గురించి వారేమి ప్రస్తావించలేదు. సో ఇప్పుడు బొలిశెట్టి సత్య గారు ఎప్పుడైతే రాజీనామా గురించి గ్రౌండ్స్ రాసినారో, నేను పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడేటప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తుంది. సో నేను కూటమి ధర్మాన్ని కాపాడలేను, నాతో స్వధర్మాన్ని కాపాడుతూ నా పోరాట ధోరణిలో ఉండాలి అన్నట్టుగా బొలిశెట్టి సత్య గారు ఒక రాజీనామా లెటర్ రాసినారు సార్. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేసినాడు. సో ఇది ఇది ఎలాంటి ఎలాంటి పరిణామాలు అంటే సార్, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఒడ్డే శోభనాద్రేశ్వరరావు గారు, జస్టిస్ గోపాల్ గౌడ్ గారు, ఇంకా కొంతమంది సిపిఐ సిపిఎం ఎంతో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి గతంలో 33,000 ఎకరాల భూములకు సంబంధించి అమరావతిలో రాజధాని కడితే పర్యావరణం దెబ్బతింటుంది అని పోరాడే వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు కీలక మార్చులని చెప్పాలి. కానీ ఈ రోజు ఆ 33,000 ఎకరాలని సరే పోనీ తీసేసుకున్నారు, సిఆర్డిఏ పెట్టేసినారు, ఒక చట్టం పెట్టేసినారు, ఇప్పుడు వెనక్కి తీసుకోవడానికి కూడా లేదు. సరే 33,000 ఎకరాలు డెవలప్ చేయనిద్దాం అంటూ అందరం యాక్సెప్ట్ చేసినామండి. ఆ 33,000 కూడా సరిపోలేదు, ఇంకా 40,000 ఎకరాలు తీసుకుంటానన్నారండి. ఈ 33,000 వాళ్ళు 15 సంవత్సరాల నుంచి నరకం పడుతున్నారు. వీళ్ళది డెవలప్ చేశాక మిగతా తీసుకుంటే తప్పులేదు, అంటే డిమాండ్ అండ్ సప్లై రూల్ ప్రకారం. వీళ్ళది డెవలప్ చేయకుండా 40,000 ఎకరాలు తీసుకుని అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాను, అక్కడ బసవతారక హాస్పిటల్స్ కడతాను, అక్కడ ఇంకొకటి కడతాను అంటే, ఈ ముందు భూములు ఇచ్చిన 33,000 ఎకరాల రైతులు, 27, 29 గ్రామాల వాసులు, వీరందరూ వారి బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి అండి. సో ఈ ఉద్యమంలో 40,000 ఎకరాల్లో నేనున్నాను, వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఉన్నారు, జస్టిస్ గోపాల్ గౌడ్ గారు ఉన్నారు. కానీ బొలిశెట్టి సత్యనారాయణ గారు లేరు. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు లేరు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో అదే పోరాట స్ఫూర్తి ఉండి ఉంటే దీన్ని ఖండించేవారు ఖచ్చితంగా. అంటే 2014, 19లో ఆయన విభేదించి బయటకు వచ్చిన కారణమే ఈ భూముల కేటాయింపు గాని, రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నటువంటి భూముల విషయంలో కానీ. అంత భూమి ఎందుకు, 33,000 ఎకరాలు ఎందుకు అనే కదా ఆయన ఆ రోజు పోరాటం చేసింది. కానీ ఈ రోజు అంతకు మించి భూమి తీసుకుంటున్నారు అన్నా అంటే, మూగబోయిన ఆయన నోటి గురించి నేనేం మాట్లాడాలండి? ఒక మేధావి మౌనం రాష్ట్రానికి విపత్తు సంభవిస్తుంది. మీరు ఒక మేధావి వర్గంలో ఉన్నారు, ఒక అత్యున్నత కీలక స్థాయిలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఆపగలరు, మీరు ఆపచ్చు, మీరు ఆపండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక పదవి ఒక పదవి కాదండి. పవన్ కళ్యాణ్ అంటే ఒక పోరాటం. పోరాటాన్ని పక్కన పెట్టి ఒక పదవి, హోదా అనే పదాలు వాడుకుంటే ఆయనకి సూట్ అవ్వట్లేదండి. ఆయన్ని మేము అలా ఊహించుకోలేకపోతున్నాం. ఈ రోజు బొలిశెట్టి సత్య గారు బయటికెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? ఆయనతో పాటు మీరు కూడా పోరాడే స్ఫూర్తితో ఏ ఏ కార్పొరేట్ వ్యవస్థల వల్ల పర్యావరణం పొల్యూషన్ అవుతుందో చెప్పండి. ఆ కార్పొరేట్ వ్యవస్థలకి నేను లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను, వాటికి పర్మిషన్స్ ఇవ్వను, వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేస్తాను అని మీరు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? మీరు గతంలో పదవి లేనప్పుడు, 2 చోట్ల ఓడిపోయినప్పుడు మీ పోరాడే పటిమ ఎలా ఉండేది? అప్పుడు అదే బొలిశెట్టి సత్య గారితో మీరు కలిసి ట్రావెల్ చేసినారు కదా! ఈ రోజు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను వెళ్ళాల్సొస్తుంది అంటూ ఆయన డ్రాప్ అయిపోతుంటే, మీరు డ్రాప్ అయిపోవాల్సిన పని లేదు. మీరెందుకు రాజీనామా ఇస్తారు? నేను కూడా ముందు ఒక పోరాడే ఉద్యమకారుడిని కదా! పర్యావరణాన్ని కాపాడడం అనేది జనసేన రూల్స్‌లో అది కూడా ఒక రూలే కదా! కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భాషని కాపాడుకుంటూ, భాషని గౌరవిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ, లంచగొండితనాన్ని రూపుమాపుతూ, ఒక సభ్య సమాజాన్ని, నవ్య సమాజాన్ని అంటూ చాలా ఒక 7 సిద్ధాంతాలు అట్లా పెట్టుకున్న దాంట్లో పర్యావరణాన్ని కాపాడడం అనేది ఒక కీలక సిద్ధాంతం కదా! సో ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని దెబ్బతింటుంది, దానికి ప్రభుత్వమే కారణం అవుతుంది, అటువంటి కంపెనీలకు లైసెన్స్ ఇస్తుంది, ఆ లైసెన్స్‌ని క్యాన్సిల్ చేయండి అంటూ నేను కోర్ట్‌లో పిటిషన్స్ వేస్తున్నప్పుడు, నేను ప్రభుత్వానికి వ్యతిరేకిని, అలా ఉండకూడదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అనాల్సిన అవసరం ఏముంది? మనం ఎక్కడుంటే ఏమి? మన ప్రభుత్వంలో ఉంటేనేమి, ప్రతిపక్షంలో ఉంటేనేమి, తప్పును మనం ఖండిస్తాం కదా!
మనము పోరాడే ఉద్యమకారులం కదా! మరెందుకు ఇప్పుడు తప్పుకున్నాం? ఎందుకు మౌనంగా ఉన్నాం? కూటమి ధర్మం కాపాడడంలో తమరి స్వధర్మాన్ని, తమరి సిద్ధాంతాలని ఎందుకు అటకెక్కించినారు? ఇదే కదా రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. మీరు మీరులాగా ఉండట్లా, మమ్మల్లాగా ఉండట్లేమట్లా. సో, ఇవాళ బొలిశెట్టి సత్య గారెళ్ళిపోయారు. తప్పుని తప్పు అంటే లాయర్ రజనీ గారు బయటకొచ్చారు. ఇక ఎంతోమంది బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన మాటలు మీరు వినున్నారు కదండీ నిన్న. ఎస్. ఇప్పుడు ఆయన గురించే మాట్లాడాలి. సో జనసేన పొత్తు ధర్మాన్ని కాపాడుతుంది కానీ టీడీపీ కాపాడట్లేదా అనే క్వశ్చన్ ఆయన మాటలతోటే వచ్చింది. ఎందుకంటే ఆయన అన్నారు, జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న దగ్గర మేము టీడీపీ వారికి సహకరిస్తున్నాము, కావాల్సిన వాటన్నిటికీ మేము అండగా నిలబడుతున్నాం, సేమ్ మేము అదే గౌరవాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కోరుకుంటున్నాం అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అంటే అక్కడ వాళ్ళు ఆశించింది దక్కట్లేదు అనే కదా దాని మీనింగ్. సరే, ఆయన చెప్పిన దాంట్లో కొంత నిజం, కొంత అబద్ధం ఉంది. ఏంటంటే 21 చోట్ల తప్ప మిగతా చోట్ల టీడీపీ ప్రాబల్యం బలంగా ఉంది. జనసేన ప్రాబల్యం తగ్గుతుందని. కానీ 21 చోట్ల కూడా 21 చోట్లలో కూడా కనీసం 80%, 80% పైబడి అక్కడ కూడా టీడీపీ ప్రాబల్యంగానే ఉందండి. ఫర్ సపోజ్ నెల్లిమర్ల అండి. నెల్లిమర్ల లోకమాధవ్ గారు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచినారు. అక్కడ ఎవరి బలాబలాలున్నాయో ఒక్కసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులను ఎంక్వైరీ చేసుకోమనండి. ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్‌లో లోకమాధవ్ గారు చెప్పినట్టు జరగదు. ఎంఆర్ఓ ఆఫీస్‌లో జరగదు. పోలీస్ స్టేషన్‌లో జరగదు. అక్కడ ఎవరి బలం ఉంది? ఓడిపోయినా సరే ఎవరి ప్రాబల్యం నడుస్తుంది అంటే, నా మాటలు నమ్మొద్దు. మీరొక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. లేకపోతే పర్సనల్‌గా సింగిల్‌గా ఆమెని ప్రశ్నించండి. "ఏమ్మా ఇది నిజమా?" అని కనుక్కోండి. వారు చెప్తారు. అదే మాదిరిగా పోలవరం ఎమ్మెల్యే. పోలవరం ఎమ్మెల్యే గురించి 100,00,00,000 స్కామ్ చేసినాడని మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? ఒక టీడీపీ కార్యకర్త. రోడ్డు మీద పోయేవాడా? కాదే. నీటిపారుదల శాఖ మంత్రి గతంలో. అదే మాదిరిగా ఎన్నో సార్లు ఎమ్మెల్యే అయినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నాయకుడు టీడీపీ. ఆయన జనసేన ఎమ్మెల్యే 100,00,00,000 స్కామ్ చేశాడంటే, మేమెలా చేస్తాం 100,00,00,000? ఏం డబ్బులొస్తున్నాయని పోలవరంలో? గతంలో మీరు నీటిపారుదల శాఖలో ఉన్నారు కదా! అప్పుడు ఎన్ని వేల కోట్లు మీరు కాజేసినారు? అంటే రాగల 10, 15 నెలల్లోనే నేను 100,00,00,000 చేస్తే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు? మీరు ఎన్ని కోట్లు వెనకేసినారు? అంటూ అదే పోలవరం ఎమ్మెల్యే అడగడం జరిగింది. అదే మాదిరిగా ఉంగుటూరు ఎమ్మెల్యే. ఉంగుటూరు ఎమ్మెల్యే చేపల చెరువు మీద, భూముల మీద కబ్జాలు చేసేసి తినేస్తున్నాడంటూ టీవీ5లో కథనం వచ్చింది. టీవీ5 అంటే టీడీపీ, టీడీపీ అంటే టీవీ5. అంత బహిరంగంగా జనసేన ఎమ్మెల్యే గారి మీద ఎలా రాయాలనిపించింది? పోనీ దాంట్లో 1% అన్నా నిజముందా? అలా మీరు రాయాలనిపిస్తే కనీసం జనసేనకి సంబంధించి హరిప్రసాద్ గారికో, కేకే గారికో చెప్పాలి కదా! మీ ఎమ్మెల్యే ఇలా చేస్తున్నాడని. ఏ మాత్రం ఆధారాలు లేకుండా జనసేన ఎమ్మెల్యే మీద డైరెక్ట్‌గా బురద జల్లినటువంటి టీవీ5 టీడీపీ ఆధ్వర్యంలో నడుస్తుంది గదా! అంటే టీడీపీనే బురద జల్లినట్టు కదా! సో ఎంత దారుణం! ఎంత దారుణం అంటే కూటమి ధర్మాన్ని కాపాడుతూ మారు మాట్లాడలేదండి ఎవరు. ఈ పాటికి పరువు నష్టం వేసేయాల్సిందేనమ్మా అనన్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. వేసినారా? ఎందుకు వేయలేకపోయారు? నంబర్ 2 రోల్‌లో ఉండేటటువంటి నాదెండ్ల మనోహర్ గారిని కలవండి. ఆయనతో మాట్లాడండి. ఆయనతో మాట్లాడాక మీ నిర్ణయం తీసుకోండి. పరువు నష్టం వేస్తారా? వాళ్ళని టీవీ5 వాళ్ళని రోడ్డు మీదకి లాగుతారా? మీ ఇష్టం అన్నాం. ఎప్పుడైతే నంబర్ 2తో మాట్లాడినారో, వారు అనుకున్నటువంటి ఆలోచన కూడా పక్కన పెట్టేసినారు.